వాగ్దానం చేశారు. జనంలో ఉన్నటువంటి కోతుల బెడదను కనుక పట్టించినట్టయితే మీకు ఓటేసి గెలిపిస్తామని సర్పంచ్గా హామీ ఇచ్చారు. అదే హామీ ప్రకారం గ్రామస్తులు కూడా, ప్రజానీకం ఓటర్లు కూడా ఆమెను మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈ రోజున ఇలా కోతులను అందాజు దాదాపు 200 కోతులను పట్టి ఇతర అడవి ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వాటిని కూడా సహజంగానికి పట్టి నెరవేర్చుకొని కోతుల బెడద నుంచి ఈ గ్రామ ప్రజలను కాపాడుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కోతుల ద్వారా అనేక సమస్యలు ఏర్పడ్డాయి. చిన్నపిల్లలు బడికి పోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. చేనిపోయే ఆడవాళ్ళు కూడా సద్దులు కట్టుకొని పోతుంటే మధ్య మార్గంలో సద్దులు మూటలిప్పి బెదిరించి కరిచి ఆ సద్దులు తినడం జరిగింది. ఇవన్నీ ఇబ్బందులు కూడా ఈ గ్రామ సర్పంచ్కి విన్నవించుకురు. ఎలక్షన్ ముందు ఆ మాట తూచా తప్పకుండా ఆమె మాటను నెరవేర్చుకున్నందుకు ఆమెకి మన గ్రామ ప్రజల తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నికలలో ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేసినటువంటి జక్కుళ్ళ కౌన్సిలర్ గారు పోటీ చేసినప్పుడు ప్రజలకి మేము ఒక మ్యాన్ పోస్ట్లో ఏం చెప్పినామంటే, ఈ గ్రామంలో కోతులు నివారించడం కోసం కంపల్సరీగా ప్రయత్నం చేస్తాం. 3 నెలలనే కోతులు పడతామని చెప్పినాం. ఈ 3 నెలలనే కోతులు పట్టడం 2020లో స్టార్ట్ చేసినాము. ఇంకోటి ఏంటంటే, ఆ రోజు జక్కుల కౌన్సిలర్ గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు గ్రామ సర్పంచ్గా పరిపాలన కోసం రాలేదు, ఒక సేవకురాలుగా వచ్చిందని ఆ రోజు చెప్పినాం. అది ఈరోజు మేము అది పనిచేయడం కోసం చేసినాం. ఖచ్చితంగా ఉన్నటువంటి కోతులన్నీ పడతాం. గ్రామంలో ఎటువంటి సమస్యలను కూడా కంపల్సరీ చేస్తాం. అది కోతులు బెడదని తొలగించడం కోసం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇది అమలు చేసినాం. అది అమలు అవుతుంది కూడా.